తెలంగాణలో పల్లె పోరు మొదలైంది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. మొదటి విడతలో 4236 గ్రామాల పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్తో లోకల్ ఫైట్ స్టార్ట్ అయింది. గురువారం ఉదయం 10:30 నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో కొన్ని గ్రామ పంచాయతీలకు మొదటి రోజు నామినేషన్లు దాఖలయ్యాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దఫాల్లో నిర్వహిస్తామని ఎస్ఈసీ ఇదివరకే ప్రకటించింది. రాష్ట్రంలో 31 జిల్లాల పరిధిలో 564 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ ప్రతిపక్షాలు, వివిధ సంఘాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, బీసీ